ఓం శాంతి 11/4/2024 మధురమైన పిల్లలు, ఇది తయారు చేయబడిన నాటకం. ఈ నాటకం నుండి ఒక్క ఆత్మ కూడా విముక్తి అవ్వలేదు. మోక్షం ఎవ్వరికీ లభించదు. ప్రశ్న: ఉన్నతోన్నతుడైన పతితపావనుడైన తండ్రి భోళానాథుడు అది ఎలా? జవాబు: పిల్లలను మీరు వారికి పిడికెడు బియ్యాన్నిచ్చి మహళ్ళు తీసుకుంటారు. అందుకే తండ్రిని భోళానాథుడు అంటారు. మీరు శివబాబా మా కొడుకు అని అంటారు. ఆ కొడుకు ఎటువంటి వారంటే వారెప్పుడూ ఏమీ తీసుకోరు, ఎల్లప్పుడూ ఇస్తారు. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలాన్ని పొందుతారని భక్తిలో అంటారు. కాని భక్తిలోనైతే అల్పకాలికమైనది లభిస్తుంది. జ్ఞానంలో అర్థం చేసుకుని చేస్తారు, అందుకే సదాకాలికమైనది లభిస్తుంది. ఓం శాంతి. ఆత్మిక పిల్లలతో ఆత్మిక తండ్రి ఆత్మిక సంభాషణ చేస్తున్నారు, లేక ఆత్మిక తండ్రి పిల్లలకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని అనడం జరుగుతుంది. మీరు అనంతమైన తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చారు. అందుకే బుద్ధి తండ్రి వైపుకు వెళ్ళిపోవాలి. ఇది ఆత్మల కొరకు పరమాత్మ ఇచ్చే జ్ఞానం. ఇది శాలిగ్రామాల కొరకు భగవాను వాచ. ఆత్మలే వినవలసి ఉంటుంది, అందుకే ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇంతకు ముందు మీరు దేహాభిమానులుగా ఉండేవారు. ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు. ఆత్మాభిమానులకు మరియు దేహాభిమానులకు మధ్యన తేడాను మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మే శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుందని తండ్రి అర్థం చేయించారు. చదివేది ఆత్మ, శరీరం కాదు. కాని దేహాభిమానమున్న కారణంగా ఫలానా వారు చదివిస్తున్నారు అని భావిస్తారు. పిల్లలైన మిమ్మల్ని చదివించేవారు ఆ నిరాకారుడే. వారి పేరు శివ. శివబాబాకు తమ శరీరం ఉండదు. మిగిలిన వారంతా ఇది నా శరీరం అని అంటారు. ఈ విధంగా ఎవరన్నారు? ఇది నా శరీరం అని ఆత్మ అంది. మిగిలినవన్నీ దైహికమైన చదువులు. అందులో అనేక రకాల సబ్జెక్టులుంటాయి. బిఏ మొదలైన పేర్లు ఎన్ని ఉన్నాయి? ఇందులో ఒకటే పేరుంది. ఈ చదువును కూడా ఒక్కరే చదివిస్తారు. ఒక్క తండ్రి వచ్చి చదివిస్తారు. కావున తండ్రినే స్మృతి చేయవలసి ఉంటుంది. మనల్ని అనంతమైన తండ్రి చదివిస్తారు. వారి పేరేమిటి? వారి పేరు శివ. అంతేకాని వారు నామరూపాలకు అతీతులు అని కాదు. మనుషులకు శరీరానికే పేరుంటుంది. ఇది ఫలానా వారి శరీరం అని అంటారు. శివబాబాకు అటువంటి పేరేమీ లేదు. మనుషులకు శరీరానికి పేరుంటుంది. నిరాకారుడైన తండ్రికొక్కరికే శివ అని ఆత్మకు పేరుంది. వారెప్పుడైతే చదివించడానికి వస్తారో అప్పుడు కూడా శివ అన్న పేరే ఉంటుంది. ఈ శరీరమైతే వారిది కాదు. భగవంతుడు ఒక్కరే ఉంటారు. అంతేకాని 10-12 మంది కాదు. వారు ఒక్కరే. కాని మనుషులు వారిని 24 అవతారాలు అని అనేస్తారు. తండ్రి అంటున్నారు, నన్ను ఎంతగానో భ్రమింపజేశారు. పరమాత్మను రాళ్ళు రప్పలు అన్నింటిలోనూ ఉన్నారని అనేశారు. ఏ విధంగా భక్తి మార్గంలో మీరు స్వయం భ్రమించారో అలాగే నన్ను కూడా భ్రమింపచేశారు. డ్రామానుసారంగా వారు మాట్లాడే విధానం ఎంత శీతలమైనది. నాకందరూ ఎంతటి అపకారం చేశారు, నన్ను ఎంతగా గ్లాని చేశారు అని వారు అర్థం చేయిస్తారు. మనుషులు తాము నిష్కామ సేవ చేస్తున్నాము అని అంటారు. తండ్రి అంటారు, నేను తప్ప ఇంకెవరూ నిష్కామ సేవ చేయలేరు. ఎవరెవరైతే చేస్తారో వారికి దానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు మీకు ఫలం లభిస్తూ ఉంది.
భక్తి ఫలాన్ని భగవంతుడు ఇస్తారు అన్న గాయనం ఉంది. ఎందుకంటే భగవంతుడు జ్ఞానసాగరుడు. భక్తిలో అర్ధకల్పం మీరు కర్మకాండలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ జ్ఞానం చదువు. ఈ చదువు అనేది ఒకేసారి లభిస్తుంది మరియు ఒక్క తండ్రి నుండి లభిస్తుంది. తండ్రి పురుషోత్తమ సంగం యుగంలో ఒకేసారి వచ్చి మిమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేసి వెళ్తారు. ఇది జ్ఞానం మరియు అది భక్తి. అర్ధకల్పం మీరు భక్తి చేసేవారు. ఇప్పుడు ఎవరైతే భక్తి చెయ్యరో వారికి అనుమానం కలుగుతుంది. మేం భక్తి చేయలేదు కాబట్టే ఫలానా వారు మరణించారు, రోగగ్రస్తులుగా అయ్యారు అని. కాని అలా జరగదు. తండ్రి అంటారు, పిల్లలు, మీరొచ్చి పతితులను పావనులుగా తయారు చేసి అందరి సద్గతి చేయండి అని మీరు నన్ను పిలిచారు. కావున ఇప్పుడు నేను వచ్చాను. భక్తి వేరు, జ్ఞానం వేరు. భక్తి ద్వారా అర్ధకల్పం రాత్రి ఉంటుంది, జ్ఞానం ద్వారా అర్ధకల్పం కొరకు పగలు ఉంటుంది. రామరాజ్యం మరియు రావణరాజ్యం రెండూ విశాలమైనవే. రెండింటి సమయం ఖచ్చితంగా ఉంది. ఈ సమయంలో భోగులుగా ఉన్న కారణంగా ప్రపంచ వృద్ధి ఎక్కువగా జరుగుతుంది, ఆయువు కూడా తగ్గిపోతుంది. వృద్ధి ఎక్కువగా జరగకుండా ఉండేందుకని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంత పెద్ద ప్రపంచాన్ని తగ్గించడం అనేది ఒక్క తండ్రి పనేనని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి తగ్గించడానికే వస్తారు. బాబా, మీరొచ్చి అధర్మాన్ని వినాశనం చేయండి అనగా సృష్టిని తగ్గించండి అని పిలుస్తారు కూడా. తండ్రి ఎంతగా తగ్గిస్తారు అనేది ప్రపంచానికి తెలియదు. కొద్దిమంది మనుషులు మిగులుతారు, మిగిలిన ఆత్మలందరూ తమ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్లీ నంబర్ వారుగా పాత్ర అభినయించేందుకు వస్తారు. నాటకంలో పాత్ర ఎంత ఆలస్యంగా ఉంటే అంతగా వారు ఇంటి నుండి కూడా ఆలస్యంగా వస్తారు. వారు తమ వ్యాపారాలు పూర్తి చేసుకుని తర్వాత వస్తారు. నాటకాలు వేసేవారు కూడా తమ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. మళ్లీ సమయం వచ్చినప్పుడు పాత్ర అభినయించడానికి నాటకంలోకి వచ్చేస్తారు. మీ పాత్ర కూడా అటువంటిదే. ఎవరి పాత్ర అయితే చివర్లో ఉంటుందో వారు చివర్లో వస్తారు. ఎవరైతే మొట్టమొదట ప్రారంభంలోని పాత్రధారులుగా ఉంటారో వారు సత్యుగ ఆదిలో వస్తారు. చివర్లోని వారిని చూడండి, వారిప్పటికీ వస్తూనే ఉంటారు. శాఖోపశాఖలు చివరి వరకు పెరుగుతూనే ఉంటాయి. ఈ సమయంలో పిల్లలను మీకు జ్ఞాన విషయాలు అర్థం చేయించడం జరుగుతుంది. మరియు ఉదయం వేళ స్మృతిలో కూర్చుంటారు కదా, అది డ్రిల్. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి. యోగం అన్న పదాన్ని వదిలేయండి. ఇందులోనే తికమకపడతారు. మా యోగం కుదరడం లేదు అని అంటారు. తండ్రి అంటారు, అరే, తండ్రిని మీరు స్మృతి చేయలేరా? ఇదేమన్నా మంచి విషయమా? స్మృతి చేయకపోతే పావనులుగా ఎలా అవుతారు? తండ్రి పతిత పావనుడు. తండ్రి వచ్చి డ్రామా ఆది మధ్యాంతాల రహస్యాన్ని వివరిస్తారు. ఇది వెరైటీ ధర్మాలు మరియు వెరైటీ మనుషుల వృక్షం. మొత్తం సృష్టిలోని మనుష్యమాతృలు ఎవరైతే ఉన్నారో వారంతా పాత్రధారులు. ఎంతమంది మనుషులున్నారు? ఒక్క సంవత్సరంలో ఇన్ని కోట్ల మంది జన్మిస్తారు అని లెక్క తీస్తారు. కాని అంత స్థలం ఎక్కడుంది? అందుకే తండ్రి అంటున్నారు, నేను సంఖ్యను తగ్గించడానికి వస్తాను. ఎప్పుడైతే ఆత్మలందరూ పైనుండి వచ్చేస్తారో అప్పుడు మన ఇల్లు ఖాళీ అయిపోతుంది. మిగిలిన వారెవరైతే ఉంటారో వారు కూడా వచ్చేస్తారు. అయితే వృక్షం ఎప్పుడూ ఎండిపోదు, అది నడుస్తూనే వస్తుంది. చివర్లో ఎప్పుడైతే అక్కడ ఎవ్వరూ ఉండరో అప్పుడు అందరూ అక్కడికి వెళ్తారు. కొత్త ప్రపంచంలో ఎంత తక్కువ మంది ఉండేవారు, ఇప్పుడు ఎంత ఎక్కువ మంది ఉన్నారు. శరీరమైతే అందరిది మారుతూ ఉంటుంది. ఎవరైతే కల్పకల్పము జన్మ తీసుకుంటారో వారే మళ్లీ జన్మ తీసుకుంటారు. ఈ ప్రపంచ డ్రామా ఏ విధంగా నడుస్తుంది అనేది
తండ్రి తప్ప ఇంకెవరూ అర్థం చేయించలేరు. పిల్లలు కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు. ఈ అనంతమైన నాటకం ఎంత పెద్దది! ఇవి ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు! అనంతమైన తండ్రి అయితే జ్ఞానసాగరుడు, మిగిలిన వారంతా హద్దులోని జ్ఞానం తెలిసినవారే. వేదశాస్త్రాలు మొదలైన వాటిని కొన్నింటిని తయారు చేస్తారు. అవి ఎక్కువగానేమీ తయారవ్వవు. కాని మీరు మొదటి నుండి ఇప్పటిదాకా విన్నది రాస్తూ వచ్చినట్లయితే అది ఎంత పెద్ద గీతగా అవుతుంది. అన్నీ ముద్రించబడుతూ ఉన్నట్లయితే అది ఇంటికన్నా పెద్ద సైజ్ గీతగా అవుతుంది. అందుకే సాగరాన్ని సిరాగా చేసుకున్నా అని మహిమ చేశారు. మళ్ళీ ఇంకొక వైపు సాగరాన్ని పిచ్చుకలు మింగేశాయి అని అంటారు. మీరే ఆ పిచ్చుకలు. మొత్తం జ్ఞానసాగరం అంతటినీ మింగేస్తున్నారు. మీరిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. మీకిప్పుడు జ్ఞానం లభించింది. జ్ఞానం ద్వారా మీరు అన్నింటినీ తెలుసుకున్నారు. కల్పకల్పము మీరిక్కడ చదువును చదువుతారు. అందులో ఎక్కువ తక్కువ ఏమీ అవ్వదు. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా వారి ప్రారబ్ధం తయారవుతుంది. మేము ఎంత పురుషార్థం చేస్తూ ఎంతటి పదవిని పొందేందుకు యోగ్యులుగా అవుతున్నాము అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. స్కూల్లో కూడా నంబర్వార్గా పరీక్ష పాస్ అవుతారు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఇరువురూ తయారవుతారు. ఎవరైతే ఫెయిల్ అవుతారో వారు చంద్రవంశీయులుగా అవుతారు. రాముడికి బాణాలెందుకు చూపించారు అనేది ఎవరికీ తెలీదు. మారణహోమం యొక్క చరిత్రను తయారు చేశారు. ఈ సమయంలో అంతా మారణహోమమే. ఎవరు ఎటువంటి కర్మ చేస్తే వారికి అటువంటి ఫలం లభిస్తుందని మీకు తెలుసు. ఎవరైనా హాస్పిటల్స్ నిర్మిస్తే మరుసటి జన్మలో వారి ఆయువు ఎక్కువగా ఉంటుంది. వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎవరైనా ధర్మశాలలు, స్కూళ్లు నిర్మిస్తే వారికి అర్ధకల్పం యొక్క సుఖం లభిస్తుంది. ఇక్కడకు పిల్లలు వచ్చినప్పుడు మీకు ఎంతమంది పిల్లలు అని బాబా అడుగుతారు. అప్పుడు వారు 3 లౌకికం, 1 శివబాబా అని అంటారు. ఎందుకంటే వారు వారసత్వాన్ని ఇస్తారు కూడా మరియు తీసుకుంటారు కూడా. లెక్క ఉంది. వారు తీసుకునేదేమీ లేదు. వారు దాత. పిడికెడు బియ్యాన్నిచ్చి మీరు మహళ్ళు తీసుకుంటారు. అందుకే వారు భోళానాథుడు. జ్ఞానసాగరుడే పతితపావనుడు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఈ భక్తి శాస్త్రాలేవైతే ఉన్నాయో వాటి సారాన్ని అర్థం చేయిస్తాను. భక్తి ఫలం అర్ధకల్పం కొరకు ఉంటుంది. సన్యాసులు ఈ సుఖం కాకిరెట్టతో సమానమైనది అని అంటారు. అందుకే ఇళ్ళు వాకిళ్లను వదిలి అడవుల్లోకి వెళ్ళిపోతారు. మాకు స్వర్గ సుఖాలొద్దు, ఎందుకంటే మళ్లీ నరకంలోకి రావాల్సి ఉంటుంది, మాకు మోక్షం కావాలి అని అంటారు. కాని ఇది అనంతమైన నాటకం అని గుర్తుంచుకోండి. ఈ నాటకం నుండి ఒక్క ఆత్మ కూడా విముక్తవ్వలేదు. ఇది తయారు చేయబడింది. అందుకే ఏమని గానం చేస్తారంటే, ఈ సృష్టి నాటకం తయారై సిద్ధంగా ఉంది, అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు. జరగరాందేమీ జరగటం లేదు. కావున ఇందులో చింతించాల్సిన అవసరమేమీ లేదు. కాని భక్తి మార్గంలో చింతించాల్సి ఉంటుంది. ఏదైతే గతించిందో అదంతా మళ్లీ జరుగుతుంది. 84 జన్మల చక్రాన్ని మీరు చుట్టి వస్తారు. ఇది ఎప్పుడు ఆగిపోదు. ఇది తయారు చేయబడినది. ఇందులో మీరు మీ పురుషార్థాన్ని ఎలా అప్ చేస్తారు? మీరు అలా అన్నంత మాత్రాన మీరు వదిలి వెళ్ళిపోలేరు. మోక్షం పొందడం, జ్యోతిలో కలిసిపోవడం, బ్రహ్మంలో లీనమైపోవడం, వీటి అర్థం ఒక్కటే. అనేక మతాలున్నాయి, అనేక ధర్మాలున్నాయి. అయినా ఏమంటారంటే, మీరిచ్చే గతి, మీరు చూపే మార్గం మీకే తెలుసు.
మీ శ్రీమతం ద్వారా సద్గతి లభిస్తుంది. మీరెప్పుడైతే వస్తారో అప్పుడు మేము కూడా తెలుసుకుంటాము, మరియు మేము కూడా పావనంగా అవుతాము. చదువుకుంటే మనకు సద్గతి లభిస్తుంది. ఎప్పుడైతే సద్గతి లభిస్తుందో అప్పుడెవ్వరూ పిలవనే పిలవరు. ఈ సమయంలో అందరిపైన దుఃఖపు పర్వతాలు పడనున్నాయి. రక్తసిక్తమైన ఆటను చూపిస్తారు, మరియు గోవర్ధన పర్వతాన్ని కూడా చూపిస్తారు. చిటికెన వేలతో పర్వతాన్ని ఎత్తినట్లుగా చూపించారు. మీకు దీని అర్థం గురించి తెలుసు. కొద్దిమంది పిల్లలైన మీరు ఈ దుఃఖాల పర్వతాన్ని పక్కకు తప్పిస్తారు, దుఃఖాలను కూడా సహిస్తారు. మీరు వశీకరణ మంత్రాన్ని అందరికీ ఇవ్వాలి. తులసీదాస్ చందనాన్ని అరగదీశారు అని అంటారు. రాజ్యతిలకం మీ పురుషార్థం ద్వారా మీకు లభిస్తుంది. మీరు రాజ్యం కొరకు చదువుతున్నారు. ఏ రాజయోగం ద్వారానైతే రాజ్యం లభిస్తుందో దానిని చదివించేవారు ఒక్క తండ్రే. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఇది దర్బార్ కాదు. ఎక్కడైతే రాజులు మహారాజులు కలుసుకుంటారో దానినే దర్బార్ అంటారు. ఇది పాఠశాల. ఏ బ్రాహ్మణి కూడా వికారులను తీసుకురావడానికి వీల్లేదు అని అర్థం చేయించడం జరుగుతుంది. పతితులు వాయుమండలాన్ని పాడు చేస్తారు, అందుకే వారిని అనుమతించడం జరగదు. ఎప్పుడైతే పవిత్రులుగా అవుతారో అప్పుడే అనుమతించడం జరుగుతుంది. ఇప్పుడైతే కొందరిని అనుమతించాల్సి వస్తుంది. ఒకవేళ ఇక్కడి నుండి వెళ్లి పతితులుగా అయినట్లయితే ఇక ధారణ జరగదు. అది తమను తాము శపించుకోవడం వంటిది. వికారాలు రావణుడి మతం. రాముని మతాన్ని వదిలి రావణుడి మతం ద్వారా వికారులుగా అయి రాయిలా అయిపోతారు. ఈ విధంగా గరుడ పురాణంలో ఎన్నో రోచకమైన విషయాలను రాసేశారు. తండ్రి అంటారు, మనుషులు మనుషులుగానే అవుతారు, అంతేకాని జంతువులు మొదలైన వాటిగా అవ్వరు. చదువులో అంధశ్రద్ధ విషయమేదీ ఉండదు. ఇది మీ చదువు. విద్యార్థులు చదువుకుని పాస్ అయి సంపాదించుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, వశీకరణ మంత్రాన్ని అందరికీ ఇవ్వాలి. చదువుకునే కృషి చేసి రాజ్య తిలకాన్ని తీసుకోవాలి. ఈ దుఃఖాల పర్వతాలను తొలగించడంలో మీ వేలును అందించాలి. రెండవ పాయింట్, సంగమయుగంలో పురుషోత్తములుగా అయ్యే పురుషార్థం చేయాలి. తండ్రిని స్మృతి చేసే డ్రిల్ చేయాలి. యోగం యోగం అంటూ తికమక పడకూడదు. వరదానము. సేవలో విఘ్నాలను ఉన్నతికి మెట్లుగా భావించి ముందుకు వెళ్లే నిర్విఘ్న సత్యమైన సేవాధారి భవ. సేవ బ్రాహ్మణ జీవితాన్ని సదా నిర్విఘ్నంగా తయారు చేయడానికి సాధనం కూడా. అలాగే సేవలోనే విఘ్నాల పరీక్ష కూడా ఎక్కువగా వస్తుంది. నిర్విఘ్న సేవాధారిని సత్యమైన సేవాధారి అంటారు. విఘ్నాలు రావటం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. అవి రావాల్సిందే మరియు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ విఘ్నాలు లేక పరీక్షలు అనుభవజ్ఞులుగా చేస్తాయి. వీటిని విఘ్నాలుగా భావించకుండా అనుభవంలో ఉన్నతి జరుగుతుంది అన్న ఈ భావంతో చూసినట్లయితే ఉన్నతికి మెట్లుగా అనుభవం అవుతాయి మరియు ముందుకు వెళ్తూ ఉంటారు. స్లోగన్. విఘ్నరూపులుగా కాదు, విఘ్న వినాశకులుగా అవ్వండి. ఓం శాంతి.